ప్రేయసి దగ్గర భయపడి పంపలేదు. కాని ఆ ప్రేమ లేఖలలో ఉద్వేగ భరితమైన పదాలు వ్రాసి ఆమెకు అంకితమిచ్చే పదాలు, కవితలు రాసుకున్నాడు. కాని స్టెఫానీ అతని ప్రేమను పట్టించుకోకుండా మరొకర్ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి హిట్లర్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. 1920 సంవత్సరం మధ్యకాలంలో హిట్లర్ జీవితం ఒక చీకటి మలుపు తీసుకుంది. అతను బెర్చిటెస్ గార్డెన్లోని 16 ఏళ్ల షాప్ అసిస్టెంట్ మరియా రైటర్తో సంబంధం పెట్టుకున్నాడు. వీరి వ్యవహారం చాలా గోప్యంగా, రహస్యంగా సాగింది. హిట్లర్ హ్యాండ్సమ్ మరియు పొసెసివ్ అని మరియా తరువాత గుర్తు చేసుకుంది. కలిసి భవిష్యత్తు జీవిస్తా అని మాట ఇచ్చిన హిట్లర్ ఆ సంబంధాన్ని అకస్మాత్తుగా ముగించాడు. మరియా జీవితాన్ని నాశనం చేశాడు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాని ఆ ప్రయత్నం ఫలించక బ్రతికి ఆమె జీవితాంతం వారి సంబంధం యొక్క పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.